ఈరోజు నా యొక్క అంశం ఏంటంటే ప్రభురాత్రి భోజనం మరియు సువార్త పరిచర్య. హల్లెలూయా. ఒక లేఖనం కొరకు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23, 24 వచనాలు చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23, 24 నేను చదువుతూ ఉన్నాను. నాతో పాటు ఏకీవించవలసిన పాటు మనం చేస్తున్నాను. హల్లెలూయా. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన యెడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకో మాట, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరం. ఎంతమంది గుర్తుపెట్టుకుంటున్నారండి? ఎవరి శరీరం అది? సంఘమను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. మరి ఇప్పటికే వాక్యం అర్థమైందని నేను నమ్ముతూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన సంఘం విషయంలో, ఆయన శరీరం విషయంలో, ఆయన పడిన పాటలలో నా వంతు నేను సంపూర్ణముగా ఏం చేస్తున్నాడంట? కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం మందు సంపూర్ణము చేయుచున్నాను. ఏం చేస్తున్నాడు? ఆయన శరీరం మందు ఆయన పడిన పాటలు కూడా నేను కూడా పడతానంటున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం. మరి ఈ లేఖనం దేవుడు దీవించడం కాక చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడానికి స్తోత్రాలు. ఈ యొక్క రాత్రి వచ్చినాం, అది నీ స్వరం యూనిటీ ఉన్నది. ఈ రోజున మేము ప్రభు రాత్రి భోజనం కొరకు ఇక్కడ కూర్చున్నాను. ప్రభా దేవా, నీ సన్నిధి మా మధ్య ఉంచండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించండి అయా. నీ ఆత్మలో మేము వద్దులుటకు సహాయం చేయండి. నీ అభిషేకం మా మధ్య ఉంచండి. ప్రతి చీకటి శక్తులను యేసుక్రీస్తు నామములో బంధించండి. మేము సరి చేసుకోవాల్సిన ఏదైనా ఉంటే ప్రభా సరి చేసుకోవడానికి కృప చూపించండి. నీ సన్నిధి తోడుకుంచమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆ తలుపు కూడా తీసేసుకుంటే మీకు చల్లని గాలి వస్తుంది అనుకుంటున్నాను. మరి తీసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఏసీ వేసుకుందామండి. ఏసీ వేసేసుకుందాం. చల్లగానే ఉందా? దేవునికి స్తోత్రం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? మరి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించడనే మాట మన వాక్యంలో చూస్తూ ఉన్నాం. మరి ఇంకనూ రావాల్సిన బిడ్డలు ఉన్నారు, వారు ఇంకా వస్తూనే ఉంటారు. కానీ ఏంటంటే మనం సమయానికి అన్నీ కూడా చేస్తూ వెళ్ళాలి. ఎందుకంటే అందరూ వచ్చిన తర్వాత చేద్దామంటే తర్వాత ఏమవుతుందంటే 12, 1 గంట అవుతుంది. కాదు, దేవుడు అన్న సమయానికి వచ్చి కూర్చుంటాడు ఆయన. హల్లెలూయా. నిజమేనా? ఎంతమంది ఆయన స్వరం వినడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా. ఎంతమంది అలర్ట్గా ఉన్నారు? ఎందుకు అలర్ట్గా ఉండాలి? ఆయన స్వరం వచ్చుచున్నప్పుడు మనం అనాలోచనగా ఉండకూడదు. ఆయన మన అంతరంగమును ఎరిగి ఉన్నాడా? మన ఆలోచనలు ఎరిగి ఉన్నాడా? ఆయన సమస్తమును ఎరిగి ఉన్నాడా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు నా యొక్క అంశం పేరు ఏంటంటే ప్రభు రాత్రి భోజనము మరియు సువార్త పరిచర్య. ఏంటండి? ప్రభు రాత్రి భోజనము, సువార్త పరిచర్య. ఈరోజు దేవుడు మనకు అప్పగించిన ఈ బోధలో మనం ముందుకు సాగిపోతూ ఉండాలి. హల్లెలూయా. ఇది దేవుడు మనకు అప్పగించాడని ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? ఆమేన్. పౌలు చెప్పాడు కదండి, నేను ఇది ప్రభు వల్ల పొంది తిని. ఆమేన్. ఏమంటున్నాడు? నేను ఇది ప్రభు వల్ల పొంది తిని. మరి ప్రభు వల్ల పొందుకున్న దాని విషయంలో మనం అస్సలు నిర్లక్ష్యం అనేది ఉండకూడదు. ఆయన అంటున్నాడు ఇది ఆజ్ఞ. ఏమన్నాడండి? ఇది ఆజ్ఞ, మీరు చెయ్యవలసినదే అన్నాడా? పర్లేదులే, మనకు నచ్చినప్పుడు చేద్దాం, మనకు కూర్చున్నప్పుడు చేద్దాం, మనకు ఊహ వచ్చినప్పుడు చేద్దాం, మనకు కుదిరినప్పుడు చేద్దాం అంటే కుదరదండి. ఇది ఆయన చెప్పినట్లు చేస్తేనే ఆ యొక్క రాజ్యానికి మనం వారసులు అవుతాం. ఎందుకంటే ఆ వాక్యం ఎప్పుడు తప్పిపోదండి. ఆయన వాక్యం చెప్తుంది యోహాను సువార్త 6వ అధ్యాయంలో మరి 50 వచనం అంటున్నాను అనుకుంటాను. ఆ యొక్క వచనాలు అంటున్నాడు, ఎవరైతే నా శరీరం తిని నా రక్తం త్రాగుబడే నిత్య జీవమునకు వారసుడు, అంచెదను నేను వానిని. మరి ఈరోజు మనం చేసే ఈ కార్యక్రమం వల్ల మనకు ఉపయోగం ఏంటి? ఏమండి? దేనికండి?
అంత్యదినమున మనం లేపబడాలంటే, నిత్య జీవానికి వారసుడు కావాలంటే ఖచ్చితంగా మనం ప్రభు రాత్రి భోజనము తినాల్సిందే. హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ డోర్లన్నీ తీసుకోండి, కొంచెం చల్లగా ఉంటుంది. తీసుకున్నారా? అది కూడా తీసేసుకోండి, మెస్కి పర్వాలేదు. హల్లెలూయా. సరే చూద్దామండి. మరి పునాది మీద మీరు ఏం చేయబడి ఉన్నారంట? మనం ఎక్కడ కట్టబడి ఉన్నాం? మన పునాది ఏంటి? మనకు తెలియబడిన లేఖనం ఏముంది? చాలాసార్లు మనం నేర్చుకున్నాం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. లేఖనం ఎక్కడుంది? ఎఫెసీయుల పత్రిక నేను చెప్పాను. ఇంకా ఎఫెసీయుల పత్రిక ఎన్నో అధ్యాయం? 2వ అధ్యాయము 19వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడి ఉన్నాం. వేయబడిన తప్ప మరొకటి లేదు. ఈ పునాది ఎవరేశారు? అందరూ చెప్పాలి. ఈ పునాది ఎవరేశారండి? ప్రభువైన యేసుక్రీస్తేనా? ఈ సంఘం ఎందు మీద కట్టబడింది? పునాది మీదనా? ఈ సంఘం బండ మీదనే కట్టబడింది. ఆ బండ ప్రభువైన యేసుక్రీస్తేనా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇప్పుడు గమనించండి, ఈ పునాది మీద మనం ఎలా ఉండాలంటే స్థిరముగా ఉండాలని చెప్తున్నాడు. ఏమన్నాడండి పౌలు? రాయబడిన లేఖనం అదేనా? కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం మీద పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి. మనం ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. చాలామంది వాక్యంలో రుచి చూసడానికి వస్తున్నారు, కానీ వాక్యంలో స్థిరులుగా ఉండట్లే. హల్లెలూయా. ఎవరు స్థిరత్వం కలిగి ఉంటారంటే, ఆ రాజ్యము కావాలి, ఆయన సన్నిధి కావాలి, నేను ఆ సన్నిధికి చేరాలనుకున్న వారు ఏం చేస్తారు? ఇప్పుడు కూడా స్థిరముగా ఉంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేని మీద స్థిరంగా ఉండాలి? పునాది మీద. ఆ పునాది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు? వాక్యమై ఉన్న దేవుడు. ఆమేన్. కాబట్టి ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు, ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ఏదైతే ప్రకటింపబడిందో అటువంటి సువార్త వల్ల కలుగు నిరీక్షణ నుండి తొలగిపోకూడదంట. నిజమేనా? మనకు ఒక సువార్త ప్రకటించబడింది, అవునా? పౌలు అన్నాడు, మేము ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్త పరలోకం నుండి దిగొచ్చిన దేవదూత చెప్పినా దాన్ని నేను నమ్మకూడదని చెప్పాడు. ఎందుకనండి? ఎందుకంటే ఇది ప్రభు వల్ల పొందుకున్నా అని చెప్పాడు. నిజమేనండి? ఎంతమందికి అర్థమవుతుంది సహోదరులారా? అందుకే ఈ కాల ప్రవర్తన మనం దూతగా నమ్ముతాం, కానీ ఆ దూత ఏం చేస్తాడంటే సొంత వాక్యమును తీసుకురాలేదు, సొంత బోధనలు తీసుకురాలేదు. ఏదైతే ప్రజలు మర్చిపోయారో, ఏదైతే ప్రజలు పడిపోయిన బలిపీఠాన్ని విడిచిపెట్టారో, ఎప్పుడు పడిపోయింది? క్రీస్తు 325 సంవత్సరంలో నైశ్య సభ ఆలోచనలో ఆ యొక్క బలిపీఠం ఏమైంది? పడగొట్టబడింది. యేసుక్రీస్తు నామములో బాప్తిసం పడగొట్టబడింది. అప్పుడు వారి యొక్క సొంత ఉద్దేశాలు బయటకు వచ్చాయి. ఏదైతే పడిపోయిందో అదే బలిపీఠం, అదే వాక్యము, అదే అపోస్తల బోధను కట్టడానికి దేవుడు మరొక దూతను మన ఎదుగు పంపాడు. ఆయనే చెప్పాడు. ప్రకటన గ్రంథం మీరు 22వ అధ్యాయం చూసినప్పుడు ఆ 16వ వచనం ఉంది. ఏమన్నాడు? ఈ సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు యేసు నేను నా దూతను మీ వద్దకు. ఉందండి? అక్కడ ఉందా? ఏమన్నా ఉందండి? ఏమన్నాడు? పంపి ఉన్నాను అన్నాడా? ఆయన పంపేశాడు. ఆయన ఏ కాలంలో ఏ వ్యక్తి వచ్చి మనకు వాక్యం చెప్పాలో వాళ్ళు వచ్చి వాక్యం చెప్పేశారు. నిజమేనా? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్న మనమందరము ఆ చివరి కాలపు ఏలియా ఉన్న దినాల్లో పుట్టామండి. ఆయన ఎవరో కూడా మనకు తెలీదు. హల్లెలూయా. ఆయన పరిచర్య ఏంటో కూడా మనకు తెలియదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే యేసు దేవుడని మాత్రం ఎరిగి ఉన్నాం, యేసు క్రీస్తు అని మాత్రం ఎరిగి ఉన్నాం, ఆయన తప్ప మరొక దేవుడు లేడని మాత్రం ఎరిగి ఉన్నాం. కానీ చాలా చాలా రకాల బోధనలు మన మధ్య ఉన్నాయి. నిజమేనా? ఎలా ఉన్నాయంటే ఇప్పుడు డిసెంబర్ నెలలో అసలైన క్రైస్తవులు బయటకు వస్తారు. ఎవరు వస్తారు? అసలైన క్రైస్తవులు. కానీ ప్రతిదినము ఆయన్ని స్తుతిస్తూ ఆయన నామాన్ని స్మరిస్తూ ఉన్నవారు ఒక నిజమైన క్రైస్తవులు.
డిసెంబర్ నెల అంతా కనబడేది ఎవరు? అసలైన క్రైస్తువులు మాట. డిసెంబర్ నెలలోనే వారు ప్రత్యక్షమవుతారు. డిసెంబర్ నెలలోనే మాలలు వేస్తారు. తెలుసా అండి? మనకి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి తెలుసా? పుణ్యక్షేత్రాలు అవి ఉన్నాయి. అతి ప్రాముఖ్యమైన పుణ్యక్షేత్రం ఏంటంటే యెరూషలేము. యెరూషలేము వెళ్ళడంలో తప్పేం కాదు. నీ డబ్బు ఉంటే వెళ్ళి చూసి రావచ్చు. ఎందుకంటే ఆ ధన్యత దేవుడు ఇచ్చాడని కూడా వెళ్ళి చూసిరా. కానీ అక్కడ తెచ్చేది ఏమీ లేదు. అక్కడ మట్టి తెచ్చినా, అక్కడ యోర్దాను నీళ్లు తెచ్చినా, అక్కడ నూనె తెచ్చినా, ఒలివ నూనె తెచ్చినా ఏ ఉపయోగము? ఎందుకంటే ఆ యెరూషలేము పట్టణము యేసుక్రీస్తుని బయటపెట్టింది. ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? ఇప్పుడు బయట ఉన్నాడు. బయట ఉండి ఎవరి తలుపు తట్టాడో, ఈరోజు మన తలుపు తట్టాడైనా, నా తలుపు తట్టాడైనా, నేను ఆయనకు తలుపు తీశాను. ఇప్పుడు నాతో ఆయన ఉన్నాడు, నాతో కలిపి భోజనం చేస్తున్నాడు. ఎక్కడున్నాడు ఆయన? ఇక్కడే ఉన్నాడు, నాలో ఉన్నాడు, నాతో కలిపి వాక్యం అనే భోజనం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, వాక్యం మీద మనం ఎలా ఉండాలి? స్థిరముగా ఉండాలి. ఆమేన్. ఈ సువార్త కాక మరొక సువార్త ప్రకటించువాడైనను, బోధించువాడైనను, గ్రహికొనివాడైనను వాడు శాపగ్రస్తుడు అన్నాడు. నిజమేనండి? ఏమంటే వాడు శాపగ్రస్తుడు అని రాయబడినప్పుడు ఆ శాపగ్రస్తమైన దానిలోకి మనం ఎలా వెళ్ళగలం? ఆమేన్. ఎలా వెళ్ళగలమండి? అది శాపగ్రస్తమని తెలుసుండి కూడా మనం వెళ్తున్నాం. ఇప్పుడు తెలిసి చేసిన పాపానికి క్షమాపణ ఉందండి, తెలిసి చేసిన పాపానికి హల్లెలూయా. అందుకే దేవుని అద్భుతమైన కృప మనల్ని ఏం చేస్తుందంటే నిరీక్షణ కలిగి ఉంచింది. మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటి? మన కొరకు ఆయన రాబోతున్నాడు. ఆయన రాకడ రాబోతున్నది. మనం వెళ్ళిపోబోతున్నాం. ఎప్పటి నుంచో పాస్టర్ గారు చెప్తూ ఉన్నారు, ఎక్కడ వెళ్ళాం, ఒక ఇంచు కూడా కదలలేదు అనుకుంటున్నారు జనాలు. నువ్వు ఆల్రెడీ పరిశుద్ధ పట్టణంలో, పరలోక రాజ్యంలో ఆల్రెడీ నువ్వు కూర్చున్న పెట్టమని వాక్యం చెప్తుంది. నువ్వు అక్కడ ఉన్నావు కనుక ఈరోజు ఇక్కడ ఉన్నావు. మరి ఇక్కడ లేరు అని అంటే దాని అర్థం ఎంతమందికి అర్థమవుతాయి? ఇక్కడ లేవు అని అంటే దాని అర్థం నువ్వు అక్కడ. ఎందుకంటే పరిశుద్ధ పట్టణంలో పాలి భాగస్తులు కావలసిన ప్రతి ఒక్కరు కూడా ప్రభు రాత్రిలో పాల్గొంటారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. గమనిస్తూ ఉన్నారా? అందుకే విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడినైతిని. ఏ సువార్తకు? ఏమండి, బైబిల్లో ఎన్ని సువార్తలు ఉన్నాయి? చాలా సువార్తలు ఉన్నాయండి, చాలా సువార్తలు. యేసు ఉన్న సువార్త ఉంది, యేసు లేని సువార్త ఉంది. నిజమేనా? ఈ యేసును కాక మరొక యేసును కూడా ప్రకటిస్తూ ఉన్నారంట. మొన్నే రీసెంట్గా హైదరాబాద్లో తెలంగాణ యెహోవా లేడీ లేచింది. యెహోవా లేడీ ఎంతమంది చూశారు? ఒరే అంటుంది, అరే అంటుంది, ఇంకా పూనకం వచ్చినట్టు మామూలుగా ఒకట్లే. తర్వాత ముస్లిమ్స్ వచ్చారు, నేను అల్లాహు అంటుంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఏదైనా అంటుంది, నేను క్రీస్తు అంటుంది. చివరికి ఆమె నోటితో ఒప్పుకుంటుంది అంత్యక్రీస్తు నేనే అని. ఎందుకంటే దెయ్యం ఎవరు? అంత్యక్రీస్తే కదా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, క్రీస్తు అక్కడ ఉన్నాడని చెప్పితే మీరు నమ్మవద్దని చెప్పాడు. క్రీస్తు ఎక్కడ ఉన్నాడు, రండి మా ఊరికి అని చెప్తారు. క్రీస్తు అక్కడ ఉన్నాడు, రండి మా ఊరికి అని చెప్తారు. అయితే క్రీస్తు నీలో లేడా? ఆమేన్. క్రీస్తు నీలో లేడా? క్రీస్తు నీలో ఉన్నాడు కనుక నువ్వు ఇక్కడ ఉన్నావు. క్రీస్తు నీతో ఉన్నాడు కనుక నువ్వు ఆయన ఆరాధిస్తూ ఉన్నావు. క్రీస్తు నీలో ఉన్నాడు కాబట్టి దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తున్నాడు. క్రీస్తు నీలో ఉన్నాడు కాబట్టి నీ ఎడల ఆయన శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు కొన్ని విషయాలు వచ్చినప్పుడు మీరు మీ హృదయాలను బాధ పెట్టుకోవద్దు. ఐఎమ్ సారీ, నేను చెప్పాలి. మీరు వినకపోయినా నేను చేయాలి. వారు వినును వినకపోయినను ఎస్కేల్ గ్రంథంలో ఏముందండి? ఎస్కేలు నీ ముఖము చెక్కుముక్కు రాతి వల్ల మార్చాను. కారణం ఏంటో తెలుసా? నీకు కనికరం అనేదే లేదు. నేను నీ నోట ఏదైతే ఉంచానో నువ్వు పోయి చెప్పు. వారు వినకపోయినా నేను నీ నోట ఏదైతే ఉంచానో అది నువ్వు చెప్పు అని చెప్పాడు. హల్లెలూయా. మరి ప్రభు మన నోట ఏదైతే ఉంచాడో అది మనం చెప్పాలా లేదా? దేవునికి స్తోత్రం. మరి కొన్ని విషయాలు మీకు బాధ కలిగించవచ్చు, కానీ దేనికనంటే ఎవరిని ఉద్దేశించి బోధించేది కాదు, కానీ మనము మార్చుకుంటే ఆ రాజ్యానికి వారసులు అవుతామని నా ఆశ. అదే. హల్లెలూయా, హల్లెలూయా.
నాకు ఒక మంచి పేరు కావాలని నేను కోరుకుంటున్నాను. ఎక్కడ? ఈ భూమి మీద కాదు. ఈ భూమి మీద నాకు ఏం మంచి పేరు అవసరం లేదు. ఏమండి, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకోమని అన్నాడు. ఎవరు? మోషే. మోషే అన్నాడా? ఏమన్నాడండి? ఐగుప్తు ధనము కంటే బబులోను ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకోమన్నాడు. పేరు ప్రఖ్యాతుల కంటే క్రీస్తు విషయమైన నింద. ఎవరి కోసం నింద? దేవునికి స్తోత్రం. ఎవరి కోసం? నింద అనుభవిస్తున్నావంటే నువ్వు ధన్యుడు. నింద రావట్లేదంటే నువ్వు అసలు ఆయనకి సంబంధించిన వ్యక్తివి కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిందల పాలైన వాళ్ళు బైబిల్లో ఉన్నారా? గ్లోరీ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీరు ఆమెను చెప్తేనే ముందుకు వెళ్దాం. లేదు, చక్కగా ప్రార్థన చేసేయండి మౌనంగా, మేము తినేసి వెళ్ళిపోతామంటే వెళ్ళిపోదాం. హల్లెలూయా. 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 మీకు తెలుసో లేదో, ఇంచుమించు వరుసగా దేవుడు మామూలుగా దంచట్లేదు, నన్ను రోజు వాడుకుంటున్నాడు. నిజమేనా? నిన్న పగలంతా గృహదర్శనాలతో సరిపోయింది, రాత్రంతా సాయంత్రం అంతా ట్రైన్లో సరిపోయింది. అమ్మా, ఈరోజు మళ్ళీ పడుకోవడానికి కూడా అవకాశం లేదు నాకు. ఉదయకాల సమయం నుంచి ఈ పరిచయ కొరకు బ్రదర్ ప్రేమానందం గారికి ఫోన్ చేశాను. పొద్దున్న పాపం ఆయన వచ్చారు. పొద్దున్నే మార్కెట్కి పోయాం, తర్వాత కిరణాలకు పోయాం, తర్వాత మధ్యాహ్నం నుంచి ఇంకా పడుకుందాంలే భోజనం చేసి ఒక గంట అని అనుకున్నాను. ఎక్కడో అలా దొలుతున్నాను, నిద్ర రావట్లేదు. సాయంత్రం వాకింగ్ చెప్పవా? ఏం చెప్పాలి? ఆయన ఏదైనా చెప్తాను కదా. నాకు నిద్ర రావట్లేదు, లేచి ఆలోచన పెడుతున్నాడు ఆయన. నిజమేనండి, మన ఆలోచన కథ ఏదైతే ఆలోచన పెట్టాడో ఆ ఆలోచన ఈరోజు మీ ముందు పెడతా ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు. హల్లెలూయా. ఎవరి కోసం అనుభవిస్తున్నాడంట పౌలు? ఎవరి కోసం? ఆయన చెప్పేది ఏంటంటే అక్కడున్న సంఘం కోసం. ఆయన ఏమి అనుభవించాడంట? అమ్మ చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. దేనికోసం? తన ఇంటి వారి కోసమా? తన కుటుంబం కోసమా? దేవుని యొక్క సంఘం అది, తన సంఘము కాదు. ఇది ఎవరి సంఘం? చెప్పండి, ఇది ఎవరి సంఘం? ఇది నెవిల్ సంఘం కాదు. ఇది నెవిల్ కట్టలేదు. నెవిల్ కడితే అది ఉపయోగపడుతుంది. ఇది దేవుడు కడితేనే ఉపయోగపడుతుంది. హల్లెలూయా. ఈ సంఘము కొరకు ఇప్పుడు శ్రమ అనుభవించాలి. నిజమేనా? శ్రమలు సహించువాడు ధన్యుడు. ఉందా? బైబిల్ ఏముందండి? మీరు సహించుకోలేనంత శ్రమను మీకు ఇవ్వనన్నాడు. ఆ శ్రమలో నువ్వేం చేయాలి? ఇంకా దేవునికి దగ్గరగా ఉండాలి. ఇంకా 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 నువ్వు దగ్గరకు అయ్యే కొద్దీ ఆ శ్రమని నిన్ను చూసి భయపడి ఏం చేయాలి? కానీ నువ్వు పారిపోతున్నావు. నువ్వు పారిపోతుంటే అదేం చేస్తుంది? నువ్వు శ్రమ వచ్చినప్పుడు చెప్పు, ప్రభా శ్రమ అనుభవించావా? నీ సెలవు లేకుండా ఏది కూడా నా దగ్గరికి రాదని తెలుసు, కానీ నువ్వు నాతో ఉండు. ఏం చెప్పాలి? హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నువ్వేం చెప్పాలి? నువ్వు నాతో చెప్తారా? శ్రమ కాలం ముందు, శ్రమల కాలం అంటే మళ్ళీ 40 రోజులు అనుకుంటారు. మహాగణుడా. హల్లెలూయా. శ్రమల కాలం అంటే 40 రోజులు కాదు, ప్రతి దినము నేను శ్రమ పడుచున్నానని చెప్తున్నాడు పౌలు. ప్రతి దినము నేను చనిపోతూ ఉన్నానని చెప్తున్నాడు. క్రీస్తు యేసులో ప్రతి దినము బ్రతుకుచున్నానని చెప్తున్నాడు. మరి శ్రమ పడాలంటే ఎప్పుడు పడదాం? అన్ని వేళ శ్రమలు వస్తాయా? ఏమండి, అన్ని వేళ శ్రమ వస్తాయా? దేవునికి స్తోత్రం. అన్ని వేళ శ్రమలు వస్తాయా? మరి వచ్చినప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ ఇంకోటి ఏంటనుకున్నారు? దేవుని విషయమే శ్రమలు కదా అవి. మన కోసం మనం చేసుకునే పనులు బట్టి వచ్చే శ్రమలకి మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి, అమ్మ చెప్పండి, దేవుడు నాకు ఏం చేశాడు, దేవుడు నాకు ఏం చేశాడు, దేవుడు నాకు ఏం చేశాడు. ఏం చేశాడు చెప్పనా? ఈ రాజ్యంలో ఈ లోకంతో పాటు నశించిపోకుండా నీకు ఆయన నిత్య జీవాన్ని ఇచ్చి ఆయన రాజ్యాన్ని వారసుగా చేశాడు. ఇంకా అంతకంటే ఏం చేయాలి చెప్పండి? హల్లెలూయా. అన్నీ నీ చేతికి ఇచ్చాడే. శ్రమ నుండి బయటపడే మార్గం కూడా నీ చేతిలోనే ఉంది. స్వస్థపడే ఆ యొక్క గొప్ప లక్షణం నీలోనే ఉంది. స్వస్థత కార్యం ముగించబడిందండి, ఎప్పుడో చేయబడింది. అది ప్రత్యేకంగా దేవుడు వచ్చి స్వస్థపరచక్కర్లేదు, ఆల్రెడీ స్వస్థత జరిగిపోయింది.
కానీ నువ్వు దాన్ని పొందుకోవాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఏమండి, ఇక్కడ చదువుతున్న బిడ్డలు ఉన్నారు కదా, ఏమ్మా మీరు చదివిన తర్వాతనే కంపెనీ వాళ్ళు జాబులు పెట్టారా? ఏమండి, వీళ్ళు చదువుకుంటున్నారు, వీళ్ళు చదువు అయిపోయిన దాకా నేను వెయిటింగ్ చేస్తాను, చదువు అయిపోయిగానే నేనేం చేస్తాను, కంపెనీ పెడతాను, కంపెనీ పెట్టి అప్పుడు ఉద్యోగం ఇస్తాడా? ఎంతమందికి అర్థమవుతుంది? వీళ్ళు చదవక ముందే అక్కడ కంపెనీలు ఉన్నాయి, వీళ్ళు చదవక ముందే అక్కడ జాబులు ఉన్నాయి, కానీ పొందుకోవాల్సింది ఎవరు? మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? ఎందుకు మనం పొందుకోలేకపోతున్నాం? కారణం ఏంటో తెలుసా? మనము నిర్లక్ష్య వైఖరి, మనలో అవిశ్వాసం అనే స్వభావం. ఎంతమందికి అర్థమవుతుంది? ఇవన్నీ మనం కలిగి ఉన్నప్పుడు వాటిని మనం ఏం చేయలేం, పొందుకోలేమండి. పొందుకోవడానికి ఒకే ఒక్క మార్గం ఏంటంటే విశ్వాసం వైపు పరుగులెట్టుట. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ అందరూ మీరు చెప్పుకోండి మేము వింటామని అనుకుంటున్నారు. కింద మీరు చెప్పుకోండి మేము వింటాం అనుకుంటున్నారు. దేవుని చెప్తున్నది ప్రార్థన చేయండి. ఈ యొక్క ప్రదేశం ఇంకా కింద దింపేస్తాను, నేను మీ జనాల్లోకి వచ్చేస్తాను. ఇంకా నాకు ఇది కొంచెం అడ్డుగా ఉంది దిగడానికి. ఎందుకంటే ప్రజల్లోనికే దేవుడు వాక్యాన్ని తీసుకెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? మీరు ఆమేన్ హల్లెలూయా అంటేనే దేవుని వాక్యం మీలోకి వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమల యందు సంతోషించుచు. శ్రమల్లో ఏం చేయాలంట అమ్మా? దేని కొరకు శ్రమలు? సంఘము కొరకు వచ్చే సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? సంతోషించాలి. ఎందుకంటే ఎవరి పని కొరకు ఇది వచ్చింది, అవునా? నేను ఎవరైనా అవమానించారనుకో, నువ్వేం చేయాలి? అంతేగాని రియాక్ట్ అయిపోకూడదు. రియాక్ట్ అయిపోతున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీలో ఏమీ లేదు. రియాక్ట్ అయిపోతున్నావు అంటే నీలో ఏమి లేదు. అమ్మా చెప్పరే, మాట్లాడలేదు, ఏదో రెండో చెప్పండి అంతే. నువ్వు రియాక్ట్ అయిపోకూడదు. సరే బ్రదర్ సరి చేసుకుందాం అని అంటే ఎలా ఉంటుంది? సరే బ్రదర్ సరి చేసుకున్నాము దానికి ఏంటి ఏంటి అనే దానికి ఎలా ఉంటుంది? ఏది పరిశుద్ధాత్మ సంబంధమైనది? అమ్మ చెప్పండి, ఏది సరైనది చెప్పండి. ఏంటి ఏంటి అని అంటే దాని అర్థం నీలో ఏం లేదు. మరి అదే సరి చేసుకున్న వ్యక్తి ఏమంటాడు? బ్రదర్ సరి చేసుకుందాం, అన్ని సమస్యలు మనం సరి చేసుకుందాం. ఎందుకంటే ఈ క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యముని ఎంచుకోమన్నాడు. ఇది గొప్ప భాగ్యం. ఎందుకో తెలుసా? యేసు ప్రభునే దెయ్యం అన్నారా లేదా? మరి నిన్ను దెయ్యం అంటే, నన్ను దెయ్యం అంటావా అని నువ్వు లేచిపోతున్నావు అంటే నీలో ఏమి లేదు. అంటే నీలో ఉన్న టెంపర్ తగ్గలే, నువ్వు ఇంకా వంగట్లేదు. వంగడం అంటే ఇప్పుడు రెల్లు ఎలా ఉంటుంది? గడ్డి రెల్లు ఎటు గాలేస్తే అటు ఊగుతూ ఉంటుంది. అదే ఒక నిటారుగా ఒక స్తంభాన్ని పెట్టండి, ఏమవుతుంది? అది ఎంత గాలేసినా. మరి పరిశుద్ధాత్మ గాలి నీ మీదకి వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? వంగుతావు. హల్లెలూయా. నీలో ఉన్న టెంపర్లన్నీ తీసేస్తావు. హల్లెలూయా. ఎంతమంది అర్థం చేసుకుంటూ ఉన్నారు? దేవునికి స్తోత్రం. అందుకే ఇప్పుడు మనం స్థిరముగా ఉండాలి. ఎందులో తెలుసా? మన ఆలోచనలో. ఎంతమంది ఆమెను చెప్తారు? మన ఆలోచనలు మనం ఎలా ఉండాలి? దేవుని పనులు ఎలా ఉండాలి చెప్పండి? నువ్వు దేవుని పని కొరకు వాగ్దానం చేస్తే దాని విషయంలో ఎలా ఉండాలి చెప్పాలండి. మనం ఏదైతే దేవుని యందు మనము ఏదైతే నేను ఎలా చేయాలనుకుంటున్నానో అలా చేయాలనుకుంటున్నామో మన వాక్యం పట్ల మనం ఏం చేయాలి చెప్పండి అమ్మా? మాట్లాడలేదు ఎవరోని. స్థిరంగా ఉండాలా? ఆయన పరిచర్యలో మనం ఎలా ఉండాలి? ఒకవేళ పరిచర్య నేను చేయను, నాకు నచ్చితే చేస్తాను, నేను నచ్చబోదు చేయనని నువ్వు పక్కెళ్తే ఆ స్థానాన్ని దేవుడు ఎవరికి ఇస్తాడు? ఇంకొకరికి వెళ్ళిపోద్ది. అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? నచ్చితే చేయడం కాదు. ఇప్పుడు మీకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందండి, నచ్చితే వెళ్తాను, నచ్చపోతే మానేస్తానంటే కుదురుతుందా? నచ్చపోతే ఎవరికి నష్టం? ఉద్యోగం ఏమవుతుంది అమ్మా? ఉద్యోగం ఏమవుతుంది? ఇది గవర్నమెంట్ కంటే ఇది పోస్ట్ ఏంటి? ప్రధానమంత్రి కంటే గొప్పదన్నాడు ప్రవక్త. అమెరికా ప్రెసిడెంట్ పదవి కంటే ఇది గొప్ప పదవి అన్నాడు.
హల్లెలూయా. అమ్మా, మనం ఎవరికి పరిచర్య చేస్తున్నాం? నో నో, అసలు దేవునికి కాదు మనం పరిచర్య చేసేది, దేవుని పిల్లలకండి. దేవుని రాజ్యంలో మనం పరిచర్య చేయవారుగా ఉన్నాం. మనం దేవుని రాజ్యంలో పనివారుగా ఉన్నాం. మనం ఆయన పని చేసేవారు ఎలా ఉండాలి? ఎన్ని ఉన్నా సరే, ఎన్ని మాటలు వచ్చినా సరే ఏం చేయాలి? తగ్గించుకోవాలి, స్థిరంగా ఉండాలి. సరే బ్రదర్, మనం సరి చేసుకుంటాం. అలా ఉన్నప్పుడు సంఘాలు ఎలా కట్టబడతాయి చెప్పండి బ్రదర్. అమ్మా, ఎలా కట్టబడతాయి? నువ్వు తగ్గించుకున్నప్పుడు సంఘాలు ఎలా కట్టబడతాయి? ఒకరి కష్టం కొరకు ఒకరు ప్రార్థించినప్పుడు సంఘం ఎలా కట్టబడుతుంది? ఒకరి సమస్యల కొరకు ఒకరు ప్రార్థించినప్పుడు సంఘాలు ఎలా కట్టబడతాయి? హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన సంఘానికి కావాల్సింది ఏంటంటే, సంఘము యొక్క శ్రమల్లో మనము పాలి భాగస్తులుగా ఉండాలి. మన సొంత సమస్యల్లో కాదు. నీ సొంత సమస్యలు ఎప్పుడూ నీతోనే ఉంటాయి, ఉండవా? నిజమేనా? బాధ్యత అనేది ఏంటి? ఇది నా కుటుంబాన్ని ఫీలింగ్ అయితే నువ్వేమవుతావు? నువ్వు బాధ్యత కలిగి ఉంటావు. దేవునికి స్తోత్రం. మరి నీ కుటుంబంలో సమస్యతో నువ్వు ఇంట్లోంచి పారిపోతావు. బ్రదర్ ఏమనుకోవద్దు బ్రదర్. బ్రదర్ ఇలా రమణ గారు ఇలా వచ్చిన మాట చెప్తాను, ఏమనుకోవద్దండి. మన బ్రదరు వాళ్ళ ఇంట్లో సమస్య వచ్చినప్పుడు ఏం చేశారంటే, ఆయన కోపం వచ్చి చిరాకు వచ్చి బ్యాగ్ తీసుకుని ఏం చేశారు బ్రదర్? ఏం చేశారు? బండి వేసుకుని విజయవాడ వెళ్ళిపోతున్నారో తెలియదంట, విశాఖపట్నం వెళ్ళిపోతున్నారో తెలియదంట, మొత్తానికి ఉండకూడదు అనుకున్నారు. అవునా కదా? కానీ నిదానించి ఆలోచించుకుంటే ఎక్కడ ఉండాలో దేవుడు, అవునా కదా? కానీ అలా వెళ్ళిపోయినప్పుడు మా సుప్రజ సిస్టర్ వెళ్ళిపోయిందా? వెళ్ళలేదు. ఆమె నిదానించుకుని ప్రభువా నాకు సహాయం చేయమని ప్రార్థించింది. అవునా కదా? ప్రార్థించినప్పుడు ఏం చేశారు? సంఘం కూడా ప్రార్థించింది. ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ సమస్యలన్నీ ఎక్కడెక్కడికో మన ఊహలు వెళ్ళిపోయాయి కదా, ఎక్కడికో మన తలంపులు వెళ్ళిపోయాయి కదా. కానీ ఏదైనా జరిగిందా అమ్మ? ఏదైనా జరిగిందా? ఏమైంది? సమస్యలన్నీ ఫుల్ స్టాప్ పెట్టి మరలా సమస్యలంతా తీర్చి అంతా సద్దుమైనలా చేశాడు. ఎందుకు చెప్తానంటే, బ్రదర్ చెడ్డ పని చేశాడని కాదు. ఎందుకనంటే తనలో ఉన్న కోపాన్ని అణుచుకోలేక ఎవరు నేను ఏం చేస్తాను, ఎవరిని కొడతానో, ఎవరిని తిడతానో తెలియక దూరంగా. కానీ ప్రవక్త ఏమన్నాడో తెలుసా? అది మంచి పని చెప్పాడు. అందుకు చెప్తున్నాను, బ్రదర్ మీరు చేసిన చాలా మంచి పని. కారణం ఏంటో తెలుసా? ఆ రోజున ఆ దగ్గరలో ఉండి తన పిల్లల్ని ఏదైనా అంటే సమస్య ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఇంకా పెద్దది అయిపోద్ది. కానీ దూరంగా వెళ్ళిపోయి చూడండి, దాని అర్థం ఏంటో తెలుసా? నేను ఉంటే ఏదో సమస్య పెరిగిపోద్దని ఆయనకి అర్థం కాకుండా బయటికి వెళ్ళిపోయారు. కానీ ఇంకోటి ఏంటంటే పరిశుద్ధాత్మ సహాయం చేసింది. 4 రోజులు బయట ఉంటే ఏమైపోయింది? అంతా సద్దుమణిపోయింది. మరలా సమస్య ఏమీ లేకుండా దేవుని కృపను బట్టి అన్నీ పర్ఫెక్ట్గా దేవుడు అలా చేసుకుంటూ వచ్చాడు. నిజమేనమ్మా? ఈ సమస్య చెప్పినప్పుడు మీరు ఇబ్బంది పడుతున్నారా? ఇది ఇబ్బంది కాదండి. ఎందుకంటే మనము కూడా మన కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు మనం ఏం చేయాలి అమ్మా? చెప్పండి. సరిదిద్దుకోవాలి, లేదంటే కొంచెం దూరంగా ఉండాలి. గొడవ జరుగుతుందనుకో మనం ఏం చేయాలి? మాట్లాడలేదు అమ్మ, చెప్పండి అమ్మా. ఆడమనిషి ఎక్కడికి పోదలండి, ఎందుకంటే ఆమె ఇంటిల్లు యువరాని, ఆవిడదే ఇల్లు. ఎందుకంటే బైబిల్ చెప్పింది కదా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కానీ మగాడు కడతాడని ఎక్కడ రాయబడలే. జ్ఞానవంతురాలు తన ఇల్లు ఆమె కట్టుకుంది. కాబట్టి ఆమె ఎక్కడ పోద్ది? పోవాలంటే మనమే పోవాలి. కోపం వచ్చినా, బాధ వచ్చినా, ఏమొచ్చినా. నిజమేనా? చెప్పండి అమ్మా, చెప్పండి. మాట్లాడరు, ఎవరు మాట్లాడలేదు. ఈ మాట చెప్తున్నాను, ఏమనుకోదండి. మా పెద్దనాన్నగారు నా దగ్గర అంటుంటారు అప్పుడప్పుడు, నేను బాగా హిమాలయాలోకి వెళ్ళిపోయి చూడాలనుకుంటున్నాను అనేవారు. అదేంటి పెద్దనాన్నగారు అంటే, అక్కడ పోయి సువార్త చేస్తారా అనేవాడు. ఎందుకు వెళ్ళిపోవాలనిపిస్తుంది నాకు దూరంగానే. అంటే ఏంటి? కొన్ని సమస్యలు ఇబ్బందులు వచ్చినప్పుడు మనిషికి ఏం కాదు, అర్థం కాదు. కానీ స్త్రీ ఏం చేస్తుంది? ఆ సమస్య వచ్చినప్పుడు ఆ కుటుంబం కొరకు నిలబడి ఆలోచన చేస్తుంది. అందుకే దేవుడు ఇంటికి ఒక స్త్రీని ఎందుకు ఇచ్చాడు? సహాయకారు అంటే సహాయంగా, ఆలోచనకర్తగా, ఆ కుటుంబాన్ని తీర్చేదేదిగా ఉంటుందని. ఎంతమందికి అర్థమవుతుంది? కానీ మనం ఏం చేద్దాం? పారిపోవాలనే ప్రయత్నం చేస్తాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గమనించండి, క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నానని పౌలు చెప్తున్నాడు. హల్లెలూయా. బయట ఎవరో ఉన్నట్టున్నారు అమ్మా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే,
చూడండి, మరియు మనం ఎంతగా ఆయన శరీరం విషయంలో జాగ్రత్త వహిస్తున్నాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. చాలా జాగ్రత్తగా వినాలి కొన్ని విషయాలు. మనం ఎంతగా ఆయన శరీరం విషయంలో జాగ్రత్త వహిస్తున్నాం. ఆయన శరీరం అంటే ఏంటి? ఆయన శరీరం అంటే ఏంటి? వినవట్లేదు నాకు. ఆయన శరీరం అంటే ఏంటి? ఆయన శరీరం అంటే ఏంటి? ఆయన శరీరం అంటే ఏంటి? ఇక్కడ ఒక పదం వచ్చింది కానీ మళ్ళీ రాలేదు ఆ పదం, అందుకే అని అడుగుతున్నాను. ఆయన శరీరం అంటే ఏంటి? అక్కడ వచ్చింది. ఆయన శరీరం అంటే ఏంటి? మరి చెప్పండి అమ్మా. ఆయన శరీరం అంటే ఏంటి? నేనేనా? హల్లెలూయా. ఆయన శరీరం అంటే ఎవరు? అమ్మ చెప్పండి అమ్మా. ఆయన శరీరము క్రీస్తు పడిన పాటలలో, అంటే సంగమను నా శరీరం విషయంలో క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం అందు నేను సంపూర్ణం చేయుచున్నాను అన్నాడు. మరి మన శరీరం అందు మనం ఏం చేయాలి? చెయ్యాలా? మరి సంఘం పట్ల మనం ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలి? దేవునికి స్తోత్రం. ఆయన కోరుకునేది ఏంటి? పౌలు ఆయన కోరుకునేదే నిర్వహించాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? కొన్ని విషయాల్లో తప్పించుకుని తిరుగుతున్నాం. నిజమేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నా వైపు చూస్తారా? పౌలు తప్పించుకుని తిరగలేదు. తప్పించి తిరిగాడా? ఎప్పుడైతే అగ్నిస్తంభం కలుసుకున్నాడో ఇంకా అతడు ఆయన శరీరం కొరకు చనిపోవడానికి రెడీ అయ్యాడు. మనం ఏం చేస్తున్నాం? చిన్న సంవత్సరాలు కానీ ఏం చేస్తున్నాం? అమ్మా బ్రదర్ చెప్పండి, పోయే ఏం చేస్తున్నాం? ఇంట్లో సమస్య రాగానే పారిపోయినట్లుగా మనం కూడా సంఘంలో సమస్య రాగానే అంటే తప్పించుకోవడానికే మనం ప్రయత్నం చేస్తున్నాం, కానీ దేవుని కొరకు నిలబడే ప్రజలుగా మనం ఉండలేకపోతున్నాం. హల్లెలూయా. గమనించండి, మనం తప్పించుకుని తిరుగుతున్నాం, కానీ చూడండి క్రీస్తు ఏమి చేసినా మనకు మాదిరిగానే చేశాడు. అవునా కదా? దేవుని ప్రవక్తలు ఏమి చేసినా మనకి ఎలా చేశారు? మాదిరేనా? ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో మనకు శ్రమ అని యేసు చెప్పాడు. నిజమేనండి? మరి శ్రమ రావద్దు అంటున్నాం. ఏమంటున్నాం? ఏం బ్రదరు? ఫోన్లో ఏమన్నారు బ్రదరు? ఏమన్నారు బ్రదరు? నిజాలు మాట్లాడుకుందాం. ఏమన్నారు చెప్పండి. ఏంటి పాస్టర్ గారు నా పరిస్థితి ఏంటి? నా కర్మ ఎలా కాలిపోయింది అని అన్నారా లేదా? నా శ్రమలేంటి అని అన్నారా లేదా? నిజం మాట్లాడుకుందాం, తప్పే ఉంది. కానీ దేవుడు ఏం చేశాడు? ఓర్పుగా ఉండండి బ్రదర్ అని చెప్పినప్పుడు అతడు కేవలం నిలబడినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ సమస్య నుంచి నెమ్మదిగా 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 దానికి ఏం చేస్తున్నాడు? పరిష్కారం చేసుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. అంటే ప్రతి సమస్య మనకు వస్తుంది. సమస్యలు లేని కుటుంబం లేదు. నిజమేనా? బాధలు లేని కుటుంబం లేదు. వేదన లేని కుటుంబం లేదు. అప్పు లేని కుటుంబం కూడా లేదు. ధనవంతుడు కూడా అప్పు ఉండదు అనుకుంటున్నారా? బీరువాలో పెద్ద డబ్బు పెట్టుకుని బ్యాంకులో కూడా పెద్ద అప్పులు చేస్తాడు. బీరువాలో డబ్బు ఉంటుంది, కానీ బ్యాంకులో మాత్రం అప్పు ఉంటుంది. ఎందుకంటే పెస్టేజ్కి పోతే పళ్ళు ఓడగొట్టుకోవడానికి వాళ్ళు రెడీయే. అమ్మా ఎంతమందికి అర్థమవుతుంది? కానీ మనం ప్రెస్టేజ్కి పోము. నిజమేనా? ఎంతమందికి అర్థమవుతుంది? మనం తీర్చగలిగితేనే అప్పు చేస్తాం, తీర్చకపోతే చెయ్యం. దేవునికి స్తోత్రం. అందుకే గమనించండి, ఈ లోకంలో మనకు శ్రమ అని చెప్పాడు యేసు. మరి చెప్పినప్పుడు మనం ఏమంటున్నాం? నాకు శ్రమ రాకూడదు అని చెప్తున్నాం. అయితే నువ్వు పలకాల్సింది ఏంటిదో? ప్రభువా నువ్వు శ్రమను అనుమతి ఇచ్చావా? అయితే నువ్వు నాతో ఉండు. ఎంతమందికి అర్థమవుతుంది? ఏమండి దావీదు ఏమన్నాడు? దావీదు పడిన శ్రమలే మామూలు శ్రమలా? సొంత కొడుకే చంపేయడానికి ప్రయత్నం చేస్తుంటే పారిపోయాడు. ఏమండి దావీదు తిరిగి చంపేయలేడా? కొడుకుని చంపలేడా? ఎంతోమంది రాజులను చంపాడే, ఎంతోమంది వ్యక్తుల్ని చంపాడే, యుద్ధం చేశాడే, కత్తి తిప్పాడే. కానీ కొడుకు తిరగబెట్టేటప్పటికి ఏం చేశాడు? పారిపోతున్నాడు. కొన్ని సందర్భాల్లో మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. హల్లెలూయా. కానీ ఎప్పుడైనా దేవుని మీద తిరుగుబాటు చేశాడా? శ్రమలో దేవుని మీద తిరుగుబాటు చేశాడా? మరి ఏమన్నాడు? నా శ్రమలో నాకు సహాయం చేయము ప్రభు అని ప్రార్థించాడు. అదొక్కటే మొరబెట్టుకున్నాడు. నా శ్రమలో నాకు
శ్రమలు వద్దు ప్రభు అని అనలేదు. శ్రమలు వచ్చినప్పుడు ఒక సహాయం చేయ ప్రభు అని ప్రార్థించాడు. కానీ ఆ శ్రమ అతని జీవితంలో ఎలా మారింది? ఒక మంచి స్థితికి తీసుకువెళ్ళింది. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ నిన్నేం చేస్తుంది? దేవునికి దగ్గరగా చేస్తుందా? హల్లెలూయా. కానీ కొన్ని నువ్వు చేసుకున్న వాటి వరకు నువ్వు దేవునికి దూరం పెడుతున్నావు. నువ్వు దేవుని దూరం పెట్టడానికి కారణం ఏంటి? నువ్వు చేసుకున్న శ్రమలను బట్టి నువ్వు దేవుని దూరం పెడుతున్నావు. హల్లెలూయా. అందుకే ఆయన కోరుకునేది ఏంటంటే, నీకు అర్థమైతే చూడండి, ఆయన కొరకు శ్రమ పడతావు, నువ్వు ఆయన కొరకు కష్టపడతావు. నాకెందుకులే అని తప్పించుకోవు. నిజమేనా? ఆయన కొరకు నువ్వు ఏమి చేయట నీకు ఇష్టమో ఆయన కొరకు నువ్వు సమస్తం చేస్తావు. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మొదటి పేతురు పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 4:14 త్వరగా. హల్లెలూయా. క్రీస్తు నామము నిమిత్తము, గుర్తుపెట్టుకోండి, ఏ నామం నిమిత్తం అంటే తండ్రి నామం కాదు, కుమారుని నామం కాదు, పరిశుద్ధాత్మ నామం కాదు, క్రీస్తు నామము నిమిత్తం అంటే ప్రభువైన యేసు క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు అమ్మా క్రీస్తు కొరకు, ఆయన నామము కొరకు మిమ్మల్ని నిందిస్తున్నారా? ఆయన నామం కొరకు నువ్వు నిందల పాలవుతున్నావా? హల్లెలూయా. అయితే గమనించు, మహిమ స్వరూపుని ఆత్మ నీ మీద నిలుచుచున్నాడంట. చప్పలు కొడతారా? దేవునికి స్తోత్రం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందుకే ఎప్పుడైతే ఆయన మన మీద నిలుచుచున్నాడో మనం ఏమై ఉన్నాం? ధన్యులై ఉన్నాం. మరి పేతురు దేవుని కొరకు అనుభవించడానికి సిద్ధపడ్డాడు. మరి నీవు సిద్ధపడాలా లేదా? మోషే కూడా నిందల పాలవడానికి ఇష్టపడ్డాడు. అతనుకున్న ఆస్తిని, అతనుకున్న ఉద్యోగాన్ని, అతనుకున్న సమస్తమును దేవుని కొరకు ఏం చేశాడు? విడిచిపెట్టాడు. అతనుకున్న బలాన్ని దేవుని కొరకు ఏం చేశాడు? విడిచిపెట్టాడు. అతని వయస్సును కూడా దేవుని కొరకు ఏం చేశాడు? అమ్మా విడిచిపెట్టాడా? 40 సంవత్సరాల వయసులో పారిపోయాడు. అతి సుందరుడు, మిథ్యానారానికి పోయాడు. దేవుడు అతనికి సంబంధం చూశాడంట. అమ్మా అమ్మా వింటున్నారా? అందమైన అతి సుందరుడైన మోషేకి దేవుడైన యెహోవా సంబంధం చూశాడంట. మరి ఆయన చూసిన సంబంధం ఎలాంటిది? చాలా అందమైన స్త్రీ. నిజమేనా? అమ్మా చెప్పండి, చాలా అందమైన స్త్రీయా? సిప్పోరా? సిప్పోరా అంటే పక్షి, పక్షి అంటే నల్లనది. పరమగీతాల్లో మీరు చూడొచ్చు, నల్లన దానివైనను ఎండ తగిలిన దానివైన నిన్ను చూడక నా నోటి ముద్దులతో నేను నిన్ను తృప్తిపరచును అని చెప్పాడు. హల్లెలూయా. కానీ ఇప్పుడు సిప్పోరు ఎవరు? నల్లనామె, నిగ్రో. ఇప్పుడు నిగ్రోని దేవుడు ఏం చేస్తున్నాడు? సిప్పోరకి మోషేకు వివాహం చేస్తున్నాడు. ఆ నల్లని స్త్రీలు మన సెల్ ఫోన్లో చూస్తుంటాం అప్పుడప్పుడు. ఇంత పేదాలు వేసుకుని ఇంత లావుగా ఉంటారు. మరి అలాంటి ఆమెను మోషే ఎలా ఇష్టపడ్డాడు? ఎందుకంటే దేవుడు చూసిన తర్వాత ఇష్టపడడం అలాంటి ఏముండదు. లావా, సన్నమా, బక్కగా ఉందా, ఒళ్ళుగా ఉందా, తెల్లగా ఉందా, పొడుగ్గా ఉందా, పొట్టుగా ఉందా, అది కాదండి ఆయన ఎన్నిక. ఆయన చూసేది ఆ సిప్పోరో లోపల ఉన్న పరిచర్ని చూశాడు. ఆ సిప్పోరో లోపల ఉన్న గుణాన్ని చూశాడు. దేవుడు చూసేది అది. మనుషులుగా మనం ఏం చూద్దాం? పై రూపమే చూద్దాం. లోపల ఎలా ఉంటే మనకి ఎందుకు? లోపల ఎలాగున్నా పర్లేదు, పై రూపం మాత్రం చాలా చక్కగా ఉండాలి. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమో నాకు సరిపోలే, ఏమో బాధగా ఉందేమో. అయితే గమనించండి, ఎంత బాధ అయినా దేవుడు నాకు ఏదైతే ఇచ్చాడో అది నేను మీతో పంచుకోవాలి. హల్లెలూయా. గమనించండి, తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం. కాబట్టి 1వ అధ్యాయం, తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యంను గూర్చేయును, ఆయన ఖైదీ అయిన నన్ను గూర్చేయును సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమ అనుభవంలో పాలువాడై ఉండుము. తిమోతికి చెప్తున్నాడు, ఎవరి పనిలో పాలువాడి ఉండాలి? దేవుని పనేనా? హల్లెలూయా. దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమై శ్రమ అనుభవంలో పాలువాడివి ఉండమని
తిమోతికి హెచ్చరిక చేస్తున్నాడు. మరి ఈరోజు మన మీద ఏముంది? సువార్త భారం ఉందంటారా? మనం ఏం చేయాలి? హల్లెలూయ. మనం ఏం చేయాలి? ఏం చేయాలి? సువార్త కోసం కొన్ని సమయాల్లో మనం ఏం చేస్తాం తెలుసా? అన్ని ఆటంకాలు చెప్తాం, అన్ని అడ్డంకులు చెప్తాం. మరి బైబిల్ ఏం చెప్తుంది? నాకు అది ఉంది, నాకు ఇది ఉందని చెప్తుంటాం. కానీ మార్కు సువార్త 10వ అధ్యాయం 29-30లో ఏమంటున్నాడంటే, చూసుకోండి, రాసుకోండి కూడా. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రులను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందుదునని మీతో నిత్యంగా చెప్పుచున్నా నేను. హల్లెలూయా. మరి సువార్త పని విషయంలో మనం ఏం చేయకూడదు? తప్పించుకుని తిరుగుతున్నాం. తప్పించుకుని తిరుగువాడు ధన్యుడు సుమతే. ఆ శతకాన్ని మనం మాత్రం మర్చిపోవట్లే. ఏమండి, మనం క్రైస్తవులకి అలవాటైపోయిన శతకం ఏంటంటే, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. సుమతి శతకాన్ని పట్టుకుని మనం ఏం చేస్తున్నాం? మనం వాక్యానికి అన్వయిస్తున్నాం. వాక్యంలో తప్పించుకుని తిరుగుట కాదు, లోకంలో తప్పించుకుని తిరగాలి, పాపంలో తప్పించుకుని తిరగాలి. దేవుని పనిలో తప్పించుకుని తిరిగితే నా కొరకు అది తప్పించుకోవట్లేదు. ఎవరి కొరకు తప్పించుకుంటున్నారు? ఎవరి కొరకు తప్పించుకుంటున్నారు? మరి నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావు? దేవుడు నీ దగ్గరికి వచ్చి నువ్వు నా కొరకు ఏం చేసావంటే నువ్వేం చెప్తావు? అమ్మ ఏం చెప్తారు? ఏమో ఏం చేశానో నాకు తెలియదు ప్రభువా. నువ్వు చెప్పగల స్థితిలోకి నువ్వు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి కోసం చెప్పి ఈరోజు వాక్యం నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. హల్లెలూయా. నాతో ఏకీవించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఆమేన్. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 57వ వచనం. ఒక వ్యక్తి కోసం నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మనం తప్పించుకుని తిరగకూడదు. నిజమేనా? హల్లెలూయా. ఎంతమంది ఆమేన్ అంటారు? చదవండి అమ్మా, చదవండి. యేసుని పట్టుకున్న వారు ప్రధాన యాజకుడైన దేమా యొద్దకు, ఏమిటి మత్తయి సువార్త 27:57 యేసు శిష్యుడిగా ఉన్న అరిమతయ్య యోసేపును ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడగ్గా పిలాతు దానిని అతనికి అప్పగింపని ఆజ్ఞాపించను. యోసేపు ఆ దేహము తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన కొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్దరాయి పొర్లించి వెళ్ళిపోయాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అతని గురించి ఇంకా విపులంగా చూడాలంటే ఇప్పుడు మనం ఒక వ్యక్తి పేరు ఏం చెప్పాను? అరిమతయ్య యోసేపు. అరిమతయ్య అనే ప్రాంతంలోనూ యోసేపు. ఇది అరిమతయ్య యోసేపు. ఇతడు కూడా యోసేపే, అతని పేరు యోసేపు. కానీ అక్కడున్న యోసేపులు ఇద్దరు ఉన్నారుగా. మరియ భర్త పేరు యోసేపు. నిజమేనా? అలాగే ఈ పేరుతో పిలువబడుతున్నాడు. ఇతడు అరిమతయ్య యోసేపు. హల్లెలూయా. యేసు శిష్యుడిగా ఉన్న అరిమతయ్య యోసేపు అని ఒక ధనవంతుడు సాయంకాలముడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాడంట. హల్లెలూయా. మార్కు సువార్త 15వ అధ్యాయం త్వరగా ఈ మాటలు చెప్పి నేను ఈరోజు వాక్యాన్ని ముగిస్తాను. మార్కు సువార్త 15వ అధ్యాయము. అందరూ బైబిల్ తెరిచి చూడాల్సిన పాటు మనం చేస్తున్నాను, ఎందుకంటే ఇవి అందరూ తెలుసుకోవాలి. హల్లెలూయా. 15:43 గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయ్య యోసేపు తెగించి ఏం చేశాడమ్మా? తెగించి. గుర్తుపెట్టుకోండి ఈ మాట ఏంటి? తెగించి అంటే దాని అర్థము ధైర్యము వహించి. తెగించడం అంటే ఏంటండి? ధైర్యము వహించడం. తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడు. హల్లెలూయా. అతడు ఎవరంట? ఘనత వహించిన సభ్యుడు. దేనిలో ఘనత వహించాడు?
అదే మరి అదే అనుకుంటాం మనం. దేవుని రాజ్యంలో ఘనత వహించాడు అనుకుంటారు. దేవుని రాజ్యంలో కాదండి. అక్కడున్న యోధా మతములో, యోధా నాయకుల్లో, యోధా మతంలో ఘనత వహించిన సభ్యుడు. సభ్యుడు అంటే ఏంటి? యూదుల అధికారులు ఉంటారు కదండి, అందరికీ తెలుసండి. యూదుల ప్రధాన అధికారులు ఉంటారు కదండి, ప్రధాన యాజకులు ఉంటారు కదండి, పెద్దవారు ఉంటారు కదండి. అందులో గొప్ప సభ్యుడు ఎవరండి? అరిమతయ్య యోసేపు. దేవునికి స్తోత్రం. అతను ఏం చేస్తాడంటే తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళి ఆయన పిలాతు ఏం చేశాడు? ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయినా అని అడిగాను. ఏంటి పిలాతుకు తెలియదండి చనిపోతాడని సంగతి? తెలీదండి. అప్పగించినాడు ఎవరు? మళ్ళీ ఏమన్నాడు? ఏమీ ఎరగనట్టు ఇంతలోనే చచ్చిపోయాడా అతను అడిగి కనుగొని, అసలు చచ్చిపోయాడో లేదో కనుక్కుని, ఒకళ్ళు చచ్చిపోతే ఆ శరీరాన్ని ఏం చేస్తారు? ఈ ధనవంతుడైన అరిమతయ్య యోసేపుకి ఇచ్చేయండి అన్నాడు. హల్లెలూయా. అతడు ఎవరు? గుర్తుపెట్టుకుని, అతడు ఎవరు? ధనవంతుడు. హల్లెలూయా. ఆ శతాధిపతులు అన్న సంగతి తెలుసుకుని యోసేపునకు ఆ శవమును అప్పగించును. అతడు నారబట్ట కొనుక్కుని ఆయన దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి యందు ఆయన పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను. అంతమందికి అర్థమవుతుంది. ఈరోజు ఎందుకో నాకు ఆ ఆలోచన ఇచ్చాడు దేవుడు. అరిమతయ్య యోసేపు యేసు ప్రభుకి ఏం చేశాడు? ఒక పరిచర్య చేస్తున్నాడు. అతడు ఎవరో? ధనవంతుడు. అతను ఎవరో? యూదుల అధికారి. అతడు ఎవడో? యూదుల సమాజ మందిరంలో గొప్ప సభ్యుడు. అంటే దాని అర్థం పెద్దోళ్ళనే కదండి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సమాధిలో పెట్టుట అనే వర్తమానంలో ఈ కాలప్రవత ఇలా చెప్పాడు. ఇప్పుడు ఆయనకి ఏం సంభవించింది? ఆయన సిలువును విడిచిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ఆయన అరిమతయ్య వాడేగు యోసేపు సమాధికి వెళ్ళాడు. హల్లెలూయా. ఆయన ఎంత పేదవాడిగా ఉన్నాడండి. ఎవరండి పేదవాడిగా ఉన్నది? అమ్మా ఎవరండి? ఏమండి ఇక్కడ ఉన్నారా మీరు పేదోళ్ళు? మీరు ఎవరన్నా పేదోళ్ళు ఉన్నారా? మీరు పేదోళ్ళా? మీరు పేదోళ్ళండి. మీకోసం ఆయన రిక్తునిగా మారిపోయి ఆయన పేదరికం అనుభవించాడు. ఆయన ఎంత పేదవాడిగా ఉండి ఉన్నాడో చూడండి. ఆయన తలవాల్చడానికి కూడా ఒక స్థలము. ఆయన పశువుల పాకలో పుట్టాడు. నువ్వెక్కడ పుట్టావు? నేను శర్మగారి హాస్పిటల్లో పుట్టాను. ఇక్కడ కొంతమంది పెద్ద హాస్పిటల్లో పుట్టారు. పెద్ద ధర్మాసుపత్రి ఏమైనా మామూలు ఏం కాదు. పశువుల పాకలో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరా? కొంతమంది ఇంట్లో కూడా పుట్టిన వాళ్ళు ఉన్నారు. నిజమేనా? ఇంట్లో పుట్టినోడికైనా ఘనత ఉంది, పెద్ద హాస్పిటల్లో పుట్టిన వాళ్ళకి ఘనత ఉంది, ప్రైవేట్ హాస్పిటల్లో పుట్టిన వాళ్ళకి ఘనత ఉంది. కానీ నా యేసు ఎక్కడ పుట్టాడు? ఎవరి కోసం? చెప్పండి అమ్మా. మన కోసం కాదు, నా కోసం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయనకు పేరు ఉంది, నల్లని పేరు. ఏంటో తెలుసా? ఈయన అక్రమంగా పుట్టినవాడు. ఎవరైనా ఆయన సరిగ్గా పుట్టాడని అన్నారా? ఈయన అక్రమంగా పుట్టినవాడు. పక్కెలా మరియను పక్కకి వెళ్ళమన్నారు, యేసును కూడా ఏమన్నారు? జరగా, నువ్వు అక్రమంగా పుట్టినోడివి. మరి ఏమైపోలేండి ఆ మాట అంటే? ఆ మాట మనల్ని ఎవరన్నా అంటే మనం ఎలా ఉంటుంది? ఇంకా మొత్తం ఎలా ఉంటుందంటే తాచుపాములాగా సర్రమని లేచిపోతాం పైకి. కానీ యేసుప్రభు ఏం చేశాడు? నీ కోసం నా కోసం మౌనం అయిపోయాడు. హల్లెలూయా. ఆయన చూసి నవ్వారు. ఆయన ఎగతాళి చేయబడ్డాడు, వెక్కిరించబడ్డాడు, భూమి మీద ఆయన గేలి చేయబడ్డాడు, తిరస్కరించబడ్డాడు. మరియు ఆయన చనిపోయినప్పుడు ఆయన మరణదండన ద్వారా చనిపోయినాడు. హల్లెలూయా. మరియు ఆయన సిలువేసినప్పుడు ఎక్కడ చేశారు? ఏమైనా రాజభోగాల దగ్గర సిలువేశారండి? ఎక్కడ? ఇద్దరు దొంగల మధ్య మరియు ఆయన సమాధి చేటుకు ఒక స్థలం కూడా లేదు. ఇద్దరు దొంగల మధ్య ఆయన సిలువేశారు. అంటే ఆయన కూడా ఏం చేశారు? అమ్మా చెప్పండి. యేసును దొంగని చేస్తే మనం పెద్ద దొంగలం కాదా? ఏంటి యాకోబు సంతానం ఇక్కడ లేదేంటి? యాకోబు దొంగ అయితే మనం కూడా గజ దొంగలమే. నిజమేనా? చెప్పండి అమ్మా, నిజమేనా? యాకోబు మోసగాడు అయితే మనం ఇంకా మోసగాళ్ళకే మోసగాళ్ళం.
కాదా? చెప్పండి అమ్మ, మాట్లాడరా. మీరు మోసగాళ్ళు కాదు, నేను మాత్రం మోసగాడికే మోసగాడిని. హల్లెలూయా. ఈ మోసగాడిని, ఈ దొంగనే, ఈ దరిద్రుణ్ణి దేవుడు ఏం చేశాడు? తన ప్రేమ చేత ఎన్నుకుని నా స్థానం ఆయన తీసుకుని ఆయన స్థానం నాకు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమైందండి? నా స్థానము ఆయన తీసుకున్నాడు, ఆయన స్థానము. అందుకే నా స్థానం పట్టుకుని పరలోక రాజ్యానికి వెళ్ళి నిలబడ్డాడంట. గుమ్మం ముందు నిలబడతా, అక్కడ గుమ్మం ముందు ఏమన్నారు? ఎవరు అయ్యా నువ్వు, ఎలా వచ్చావు అంటుంటే ఎవరు మాట్లాడలేదంట. అక్కడ ఒక స్వరం వస్తుందంట. ఈయన ఎవరు అనుకుంటున్నాం? యుద్ధ సూర్యుడైన యెహోవా, బలసూర్యుడైన యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా, గుమ్మంలారా మీ తలలు పైకెత్తుకోండి, మహిమగల రాజు ప్రవేశించినట్లు. ఆ తలుపు దగ్గర ఆయనకు ఆహ్వానం లేదు. కారణం ఎవరు? నేనే. నా పాపాలు ఆయన మోసుకుని ఆ గుమ్మం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయన ఎలా అయిపోయాడు? రిక్తుని వలె మారిపోయాడు. ఆయన పాపమైపోయాడు. పాపి కాదు, ఆయన మన కొరకు పాపమైపోయాడు. ఆ పాపముతో అక్కడ ఆ మూట పట్టుకుని నిలబడినప్పుడు ఆ యొక్క గుమ్మములు కూడా మూయబడ్డాయంట. ఎవరు బాబు నువ్వు, ఎలా వచ్చావు అని అడిగారంట. అక్కడ అంటున్నారంటే ఒక స్వరం వినబడుతుంది, నేనెవరో కాదు, యుద్ధ సూర్యుడైన యెహోవా, బలసూర్యుడైన యెహోవా, నా పాపములు మోసుకున్న యెహోవా, నా పాపములు మోసుకొచ్చిన గొర్రె పిల్ల. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అంతగా ఆయన తను తగ్గించుకున్నాడండి. మరి మనము నెవర్. నేను స్ట్రాంగ్గా ఉంటా, వంగను నేను. హల్లెలూయా. వంగకపోతే వంగ తీసేవాడు ఒకడున్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇద్దరు దొంగల మధ్య మరియు ఆయన సమాధి చేటుకు ఒక స్థలం కూడా ఆయనకి లేదు. ఆయన మరొకరి సమాధిలో సమాధి చేపట్టాడు. ఆ సమాధి ఎవరిది? ఇప్పుడు చదువుకున్నాం కదా, ఎవరిదండి? అరిమతయ యోసేపు. అరిమతయ యోసేపు ధనవంతుడు కాబట్టి ఒక కొండ కొనుక్కొని ఆ కొండలో సమాధిని తొలిపించి ఒక కొత్త సమాధి రెడీ చేసి పెట్టుకున్నాడంట. మన క్రైస్తవులు కొంతమంది ఉన్నారు తెలుసండి, సంఘంలో కొంతమంది డబ్బులు కడతారు. దేనికో తెలుసా? రేపు పొద్దునండి మా ఇంట్లో వాళ్ళు ఇస్తారో లేదో నాకు తెలియదండి, అందుకే ముందుగా ఈ పెట్టి కోసం డబ్బులు నేను దాచేసుకుంటున్నాను, నాకు ఒక స్థలం కూడా కొనేయండి. ఎంతమందికి అర్థమవుతుంది? అలాగనే అరిమతయ యోసేపు ఏం చేశాడు? తన కొరకు ఒక స్థలం కొనుక్కున్నాడంట, ఒక కొండను కొనుక్కున్నాడంట. ఆ కొండ గుహను దులిపించుకున్నాడంట. ఆ కొండ గుహలో ఇప్పుడు యేసును ఉంచారు. ఆ స్థలం ఎవరిచ్చారు ఇప్పుడు? మరి ఆయనకి సమాధి లేదు ఇప్పుడు, ఎలాగా? ఇప్పుడు యేసు ప్రభు 3వ దినం లేచి వెళ్ళిపోయాడు కదా, మరి సమాధి అంతా ఎలా ఉంది? ఇప్పటికీ ఉందా ఖాళీగా? తర్వాత అరిమతయ యోసేపు చనిపోయాడు, అందులోకి వెళ్ళాడా? వెళ్ళలేదండి. అరిమతయ యోసేపు యేసుక్రీస్తుకే సమాధిని ఆయన చెయ్యగలిగింది అంతా చెయ్యాలని ఆశతో సమాధినే ఇచ్చేశాడు. మరి నువ్వేమిస్తావు ఆయనకి? హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సమాధి చేటుకు ఒక స్థలం కూడా లేదు. ఆయన మరొకరి సమాధిలో సమాధి చేయబడ్డాడు. పరలోకానికి దేవుడు భూమికి మధ్య మీదకు వచ్చుచున్నాడు. చిన్న శ్రమ గుండా వెలుటకు మనం ఏ పాటి వారమని మనము తలంచుచున్నాం. హల్లెలూయా. శ్రమలు వస్తాయి, మనం ఏమనుకుంటున్నాం? మనం చాలా ఆలోచన కలిగి ఉన్నాం. అయితే ఆయన మన కొరకు ఏం చేస్తున్నాడు స్నేహితుడా, దాని గురించి ఆలోచించు. హల్లెలూయా. ప్రశ్నలు మరియు జవాబులను వర్తమానం చెప్తున్నాడు. ఆయన ఒక స్త్రీ యొక్క గర్భంను తయారు చేసుకున్నాడు, మరియు ఆయన జన్మించడం కూడా గర్భం లేదు, ఆ గర్భం కూడా అద్దెకు తీసుకున్నాడు. ఎవరు గర్భం? అమ్మ చెప్పండి, ఎవరు గర్భం? ఆ గర్భంను అరువు తీసుకున్నాడంట. ఆయన భూమిని సృజించను, కానీ పాతి పెట్టడం కూడా ఆయనకు చోట్లేదు. ఆయనకు అరిమతయ యోసేపు ఒక స్థలములో అడిగి తీసుకుని, హల్లెలూయా, మరొక చోటును ఆయన కొరకు తీసుకొనవలసి వచ్చును. అయినా ఆయన దేవుడే, తాను దేవుడైన నిరూపించును. ఎంతమందికి అర్థమవుతుంది సోదరులారా? హల్లెలూయా, 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 గ్లోరీ. చూడండి, అరిమతయ యోసేపు అను వాని సమాధి యందు ఆయన త్రోసిరి. వారొక పెద్ద రాతిని దొర్లించారంట.
సమాధిలో యేసుప్రభుని పెట్టి ఏం చేశారు? ఇంతకీ ఆ రాయిని ఒకడు బొర్లించగలడా? గమనించండి, అది ఎన్నో టన్నులు బరువు కలదంట. హల్లెలూయా. ఎందుకు? ఈయన లేస్తానన్నాడు, ఒకవేళ గొప్పగా మళ్ళీ లేచిపోతాడేమో, 3వ దినాలు లేచిపోతానన్నాడు. లేకుండా ఏం చేద్దాం? పెద్ద బరువు టన్నులు కలిగిన రాయిని మనం ఏం చేద్దాం? అడ్డుగా ఇట్టేద్దాం, కాపలా పెట్టేద్దాం, ఎలా లేస్తాడు చూద్దాం అనుకున్నారంట. ఎంతమందికి అర్థమవుతుంది? వారు గొప్ప సంస్థాగతమైన రాతిని దొర్లించారు. ఆయన లేవకుండానట్లు ఆయన ఏర్పాట్లన్నీ ఆయన కొరకు చేశారు. అయితే ఆయన అది పట్టి ఉంచలేదు. ఎంతమందికి అర్థమవుతుంది? లేఖనం చూచి ముందుకు పోదాం. నేను ఆయన్ను లేపుదునని ప్రభు సెలవిచ్చుచున్నాడు. 3 దినముల్లో ఆయన మరలా లేపుదునని చెప్పాడా? చెప్పిన రీతిగా రాయని అడ్డొచ్చిందా? మరి క్రీస్తునందు మృతులకి ఎక్కడెక్కడో పడ్డారు. వాళ్ళ మీద పెద్ద పెద్ద బిల్డింగ్లే ఉన్నాయి లేవా? చెప్పండి అమ్మా. మొన్న రాయిపూడికి పోయినప్పుడు ఆ రాయిపూడిలోనంట వాళ్ళు కట్టుకున్న ఇల్లులన్నీ ముస్లిమ్స్ స్థలాలంట, ముస్లిమ్స్ సమాధులంట. వీళ్ళు ఒక ఆయన ఉన్నాడు అక్కడ. ఆయన నేను వచ్చేటప్పుడు మాట్లాడుతున్నాను, మాకు అత్తయ్య అవుతుంది. ఆయన అంటున్నాడు, నాకు కళ వచ్చింది అబ్బాయి. ఆ కల్లో ఇక్కడ అన్ని ముస్లిమ్స్ దూతలన్నీ నా దగ్గరకు వచ్చి, ఒరే మా మీద మీరు ఇల్లులు కట్టుకుంటారా? మేము ఊరుకుంటామా? మేము ఊరుకోమంట. అందుకే మీకు ఇన్ని కష్టాలు. నీకు ఆపరేషన్ జరిగింది, మీ మిస్సెస్కి థైరాయిడ్ ఆపరేషన్ జరిగింది, నేను ఊరుకోను, నా సమాధి మీద కట్టారు అన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది అమ్మ సోదరులారా? మరి మనం ఏం చెప్పాలి? నీ సమాధి మీద నేను కడితే ఈ భూమిని సృష్టించిన నా దేవుడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన రక్తం ద్వారా కట్టబడ్డాం మేము. మమ్మల్ని నువ్వేం చేయగలవు అని చెప్పాలి. వీళ్ళు భయపడిపోయి ఇంకా అక్కడ నుంచి ఏమైందంటే దేవునికి దూరంగా ఉంటూ ఆరాధనకు రాకుండా సమస్యలు పడుతూ ఏమవుతున్నారు? ఇబ్బందులు పడుతున్నారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? యేసుక్రీస్తు ఈ సమస్తాన్ని సృష్టిస్తే యేసుక్రీస్తుకి సమాధి పెట్టడానికి సమాధి కూడా లేదు. దేవునికి స్తోత్రం. చివరి మాట నేను చెప్తూ ఉన్నాను. ఇది ఎవరండి? అరిమతు యోసేపు మహాసభ సభ్యుడు. మహాసభ అదే ఇందాక చెప్తున్నాను కదా, క్రీస్తుకు 325 నైశ్య సభ, అది గొప్ప సభ, మహాసభ. అలాంటి సభలో ఇతడు ఎలాంటోడు? సభ్యుడు. మహాసభలో మంచి పేరున్న సభ్యుడు. ఈ మహాసభ యూదులకు ఉన్నత న్యాయస్థానంగా అత్యున్నత పరిపాలన విధానంగా ఉండేది. హల్లెలూయా. చూడండి, ఆ రోజుల్లోని యేసును యూదులు రాజుగా అంగీకరించే ధైర్యం ఎవరికి లేదండి. ఎంతమందికి అర్థమవుతుంది? ఎవరికైనా ఉందా అటువంటి ధైర్యం? ఎవరికి? ఒక గుంపుగా మహాసభ ఏం చేస్తుందంటే యేసుకు వ్యతిరేకంగా ఉండేది. మహాసభ యేసుకు ఎలా ఉండేదండి? అందరు ఇక్కడ ఉన్నారా? మహాసభ సభ్యులు ఏం చేశారంటే యేసును చంపాలని గొప్ప ప్లానింగ్ చేశారు. నిజమేనా? అందరు కలిపి ఏం చేశారు? సిలువేసండి, సిలువేసండి, చంపేయండి అన్నారు లేదా? అది దేనివల్ల? మహాసభ వలన. మహాసభలో ఏదన్నా నిర్ణయిస్తే అక్కడ రాజు కూడా ఏం చేయాలి? దాన్ని ఏం చేయాలి? పాటించాలి. హల్లెలూయా. అలాంటి కుట్రలు పన్నారు. అయితే యోసేపు చాలా మంచివాడు. ఈ అరిమతు యోసేపు చాలా మంచివాడు, నీతిమంతుడు. ఎంతమందికి అర్థమవుతుంది సోదరులారా? ముగింపులోకి వచ్చాం. అతని గురించి నేను 2 మాటలు చెప్పనివ్వండి. మహాసభలోని చాలా మంది ఇతర సభ్యుల్లా కాకుండా యోసేపు చాలా నిజాయితీగా ఉండేవాడు. అంతేకాదు తప్పుడు పనులకు దూరంగా ఉంటూ దేవుని ఆజ్ఞలు పాటించడానికి చేతనంత కృషి చేసేవాడు. యోసేపు దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కొంతమంది నీతిమంతులు అలాగే ఉంటారు కదండి. హల్లెలూయా. అందుకే అతను యేసుకే శిష్యుడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. యేసు కొరకు ఎలా ఉన్నాడండి? బహుశా సత్యాన్ని న్యాయాన్ని తన జీవితంలో ప్రాముఖ్యంగా ఎంచడం వల్లే అతను యేసు ప్రకటించిన సందేశానికి ఆకర్షితుడయ్యాడంట. అతను రహస్య శిష్యుడు. నిజమేనా? మరి బైబిల్లో రహస్య శిష్యులు ఉన్నారా? ఉన్నారండి. యేసును నికోదేము వెంబడించాడు రహస్యంగా. హల్లెలూయా. ఇంకెవరు వెంబడించారు? నికోదేము, ఇంకా చెప్పండి అమ్మా. మంచి పేరుంది. మీరు అది వచ్చిందా? యాయిరు ఒక రహస్య విశ్వాసి. వీళ్ళందరూ మహాసభలో సభ్యులే, అధికారులే, కానీ యేసు మీద విశ్వాసం ఉంచి రహస్యంగా యేసును వెంబడించారంట.
ఆయనపై విశ్వాసం ఉంచే వాళ్ళని మహాసభ నుండి వెలివేయాలని అక్కడ ఆర్డర్ ఉంది. అక్కడ ఏంటంటే ఎవరైనా యేసుని అంగీకరించారా ఈ గుంపులోంచి తీసేద్దాం, వాళ్ళ పదవి పోతుంది, వాళ్ళకి ఉద్యోగం పోతుంది, అన్నీ పోతాయి అని చాలా వార్నింగ్లు ఇచ్చారంట. ఇలాంటి భయాలున్న వ్యక్తి కేవలం యోసేపు మాత్రమే కాదు, చాలామంది ఉన్నారు. హల్లెలూయా. అయితే యోసేపు విషయానికి వస్తే అతను యేసు శిష్యుడే, నిజమేనా? రహస్యంగా వెంబడించినప్పటికీ అతడు ఎవరు? యేసుక్రీస్తు శిష్యుడు. ఆ విషయాన్ని అందరి ముందు బయట పెట్టలేకపోయాడు. అలా లేకపోవడం చిన్న విషయం కాదు. ఎందుకంటే యేసు ఇలా అన్నాడు, మనుషుల ముందు నన్ను ఒప్పుకుంటే నేను ఎవరి ముందు ఒప్పుకుంటాను అన్నాడు. పరలోక రాజ్యం దూతల ఎదుట మిమ్మల్ని నేను ఒప్పుకుంటాను అన్నాడు. అయితే యోసేపు చేసిన మంచి పని ఏంటంటే యేసును చంపడానికి కుట్ర చేసే మహాసభతో అతడు కలవలేదు. దానికి ఎలా ఉన్నాడు? యేసు అంటే ఎవరు? సంఘము. సంఘమును పాడు చేసే విషయంలో అతడు ఎలా ఏం కాలేదు, కుట్ర పనలేదు. అతడు ఎలా ఉన్నాడు? ప్రత్యేకంగా ఉన్నాడు అంటాను. హల్లెలూయా. యేసు చనిపోయే సమయానికల్లా యోసేపు ఎలా ఉన్నాడు? తన భయానన్నీ అధిగమించాడు. చివరికి యేసు శిష్యులకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. నిజమేనా? మీరు ఆ మాట చూసారా? తెగించాడు కదండి. పిలాతు దగ్గరికి వెళ్ళడానికి ఏం కావాలి? తెగింపు కావాలి, గట్స్ కావాలి. దాన్ని ఇంగ్లీష్ చెప్పాలంటే గట్స్ కావాలి. మాటలు బట్టి మనకు అర్థమవుతుంది. ఇతను ధైర్యం తెచ్చుకుని పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు సమాధి చేయడానికి అనుమతి ఇవ్వమని అడిగాడు. నిజమేనా? హల్లెలూయా, హల్లెలూయా. మరి నిజానికి యేసు చనిపోయిన విషయం పిలాతు కన్నా ముందు ఎవరికి తెలిసింది? యోసేపుకే తెలిసింది. అందుకే యేసు శరీరాన్ని అప్పగించమని యోసేపు ఏం చేశాడు? అడిగాడు పిలాతుని. యేసు చనిపోయాడో లేదో పిలాతు తెలుసుకోవాలనుకున్నాడు. అందుకే ఇంతకీ యోసేపులో మార్పు ఎలా వచ్చింది? ఆయన ఎప్పుడైతే ఆ మ్రానుపై వేలాడబడ్డాడో యేసు పడుతున్న వేదన చూసి, యేసు పడుతున్న కష్టాన్ని ఎవరు చూశారు? అరిమతయ్య, యోసేపు చూసి ఆయన ఎంత నిజాతిపరుడో, ఆయన మీద ఎలాంటి నింద వేశారో, ఆయన చంపడానికి ఎలా కుట్ర చేశారో ఆయన గుర్తించి తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళి యేసును సమాధి చేయడానికి అనుమతి అడిగాడంట. హల్లెలూయా. యేసేపు తనను తాను పరిశీలించుకున్నాడా? అందుకే సత్యం వైపు నిలబడాలని నిర్ణయించుకున్నాడా? నిజమేనండి, అలా జరిగే అవకాశం కూడా ఉంది. ఏదేమైనా చివరికి యోసేపు ముందడుగు వేయగలిగాడు. ఇతడు ఇక రహస్య విశ్వాసి కాదు. బైబిల్ ప్రకారంగా ఇతడు తెగించి దేవుని పరిచర్య కొరకు నిలబడినవాడు. అందుకే చివరి మాట చెప్తున్నాను, యేసుకు అతని యొక్క సమాధిని ఇచ్చేస్తే మరి యేసు ఆయనకి ఏమి ఇచ్చాడు? అమ్మా చెప్పండి, ఇచ్చాడా? నువ్వు తెగించి దేవుని కొరకు ఏదైనా చేస్తే, నువ్వు స్వార్థ కొరకు తెగించి నువ్వు ఏదైనా చేస్తే యేసు నీకేమిస్తాడు? ఇస్తాడా? మరి అరిమతయి యోసేపుకి నిత్యరాజ్యం దొరికితే మనకేం దొరకాలి? దొరుకుతుందా లేదా? మరి పరిచర్య కొరకు మనం ఏం చేద్దాం? జీవిందమా? దేవునికి స్తోత్రం. ఎంతమంది జీవించడానికి సిద్ధంగా ఉన్నారు? దేవునికి స్తోత్రం. ప్రార్థిద్దామా? అందరూ కూడా ప్రార్థిద్దామండి.